అందరికీ నమస్తే అండి. ఈరోజు వైశాఖ మాసము 2వ శనివార పూజనైతే చేసుకున్నానండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు ఎంతో విశేషమైన ఫలితమైతే వస్తుందండి మనం పూజ చేసుకుంటే. ఈరోజు 2వ వారము రావి ఆకులతో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మంచి ఫలితం అయితే వస్తుందండి. రావి ఆకులతో స్వస్తిక్ గుర్తుని వేసుకొని పూజలో పెట్టుకుండడం చాలా మంచిదండి. ముందుగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్న తర్వాత మనం యథావిధిగా శనివారము 7 పిండి దీపాలను అయితే నేను వెలిగించుకుంటున్నానండి. అదేవిధంగా 7 పిండి దీపాలను వెలిగించుకున్నాక మనం నిత్య పూజారాధన ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చండి. కానీ ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారం రోజు మాత్రం పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో మంచి ఫలితం దక్కుతుందండి. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత పిండి దీపాలు వెలిగించుకున్నాక రావి ఆకుల్లో మనం పిండి దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. రావి ఆకులు 7 కానీ 5 కానీ తీసుకొని మనం పద్మంలాగా పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనము పిండి దీపాన్ని అయితే పెట్టాలండి. తర్వాత పిండి దీపాలను వెలిగించుకోవాలి ఏకహారతతో. పిండి దీపాలు వెలిగించుకున్నాక పసుపు కుంకుమ అక్షింతలను దీపాల దగ్గర ఉంచాలండి. మనం మామూలుగా పూజను అయితే ఎలా చేసుకుంటామో అలాగే పసుపు కుంకుమలు అక్షింతలను అయితే దీపాల దగ్గర ఉంచి మనము పూజను అయితే చేసుకోవాలి. తర్వాత నైవేద్యాలుగా పాలు, చలిమిడి, వడపప్పు, పానకం, మంచినీళ్ళు, అటుకులు మన స్తోమతకు ఏది మనకు అందుబాటులో ఉంటే వాటిని మనము నైవేద్యాలుగా అయితే స్వామివారికి అందించాలండి. మనకున్నంతలో పెట్టుకోవాలి, ఆడంబరాలు ఏం అవసరం లేదు. పానకం అయితే కంపల్సరీ మనం ప్రతి శనివారం పెట్టుకోవాలి. పానకం వడపప్పు కంపల్సరీ పెట్టుకోవాలండి. కుదిరితే చలివిడి కూడా పెట్టుకోవాలి. వాటితో పాటు మంచినీళ్ళని అయితే మనం నైవేద్యంగా పెడతాం స్వామివారికి. బెల్లం ముక్కలు కూడా బెల్లం ఉంటే కూడా మనము నైవేద్యంగా పెట్టుకోవచ్చు. యథావిధిగా అయితే మనం పూజను అయితే చేసుకోవాలి. అటుకులు ఉన్న స్వామివారికి పెట్టవచ్చండి. తర్వాత పసుపు కుంకుమ ప్రతి ఒక్క దీపం దగ్గర కొద్దిగా దీపం దగ్గర పెట్టి మొత్తం మనం ఎన్ని దీపాలు అయితే వెలిగించుకున్నామో అన్నింటికి పసుపు కుంకుమలు అక్షింతలతో అయితే పూజ చేసుకోవాలండి. అక్షింతలు వేసేటప్పుడు మనం భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని మనం ప్రతి దీపం వద్ద కూడా మనసులో స్మరించుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ మనం అక్షింతలు పసుపు కుంకుమనైతే పెట్టుకోవాలండి. తరువాత మనం యథావిధిగా స్వామివారి స్తోత్రాలు, నామాలు, అష్టోత్తరాలు, గోవింద నామాలు, స్వామివారి సంకీర్తనలు మనకు వచ్చినవన్నీ పెట్టుకొని మనము చదువుకోవచ్చు. లేదంటే ఫోన్లో అయినా మనం ఆడియో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. పుష్పాలను మనం సమర్పించాలి. దీపం వెలిగించాక దీపం వద్ద ఖచ్చితంగా పుష్పం అయితే మనం సమర్పించాలండి. అదే మనకు స్వామివారి దగ్గరికి మనం పెట్టిన దీపము వెలిగించిన దీపం చేరుతుందండి. మనం భక్తిగా చేస్తే స్వామివారి స్వీకరిస్తారని నమ్మాలండి. ఆ నమ్మకమే మన స్వామివారి సన్నిధికి మన పూజనైతే చేరుస్తుంది. పూజలో ఎటువంటి లోపం లేకుండా, భక్తిలో లోపం లేకుండా చేసుకుంటే మనకి ఎటువంటి పూజ అయినా కోటి రెట్లు పుణ్యాన్ని అయితే మనకు ఫలితాన్ని అందిస్తుంది. స్వామివారిని అలంకరించుకున్నాక స్వామివారికి దీపారాధన చేశాక నైవేద్యం సమర్పించాక అగరబత్తీలతో మనం నివేదన అయితే చేస్తామండి. కర్పూర నీరాజనం కూడా అందిస్తాము. అలాగే కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా కొట్టుకుంటే చాలా మంచిది. లేనప్పుడు మనం ఉన్నంతలో దీపారాధన చేసుకొని అగరబత్తీలతో దీపారాధన వేసేసి ధూపం అది చూపించేసి స్వామివారికి పూజనైతే మనకున్నంతలో చేసుకోవడం చాలా మంచిగా జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామికి మించిన దైవం లేడండి. చాలా సంతోషంగా పూజనైతే నేను